సమాజంలో అందరూ వారు ఎంచుకున్న రంగాలలో విజయం సాధించాలంటే విమర్శలు పట్టించుకోవద్దని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ చిరంజీవి పేర్కొన్నారు. కస్తూర్బా కళాక్షేత్రంలో గురువారం జరిగిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు, విద్యార్థులు నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, వాటిని దాటుకుని ముందుకు ఎలా వెళ్లాలో తెలిపే మెలకువలు సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలంటే మంచి నడవడిక, పట్టుదల, శ్రమ అలవరుచుకోవాలని చెప్పారు. ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి, అడిషనల్ కమిషనర్ వాసు, బాబులు మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న విషయాలు నిజ జీవితంలో అన్వయించుకొని ముందుకు సాగాలన్నారు. కమిషనర్ నందన్ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావు, వీఆర్సీ వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, ఆర్పీలు, పొదుపు సభ్యులు, ఆశా వర్కర్స్, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, జేఏసీ సభ్యులు, P4 టీం సభ్యులు పాల్గొన్నారు. మీరు రోజు బ్రష్ చేసుకుంటున్నారు కదా, రోజు స్నానం చేస్తున్నారు కదా, ఎంతసేపు ఉంటుంది? సో అది ఒక రోజు 2 రోజుల్లో ఫ్రెష్నెస్ ఉంటుంది, తర్వాత పోతుంది కదా. మోటివేషన్ కూడా అలాగే అనమాట. కొంచెం సేపు, కొన్ని గంటలో, కొన్ని రోజులు, కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. దానికి మనమే సెల్ఫ్ డెవలప్మెంట్తో, సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ద బెస్ట్ మోటివేషన్ అనుకొని మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి, అప్పుడప్పుడు అటెండ్ అవుతూ ఉండాలి. ఆ విషయాలు, ఆ సమాచారం ఎక్కడ దొరుకుతుంది, మేము ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోగలము అనే విషయం నేర్చుకున్న తర్వాత మీకు మీరే మీ జీవితాన్ని నిర్మించుకోవాలన్నమాట. సో వాట్ ఇస్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది జేఏసీ టీమ్, P4 టీమ్ for working very hard to make this program grand success. Thank you all. Thank you ma'am. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాధురి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు పద్మ, నేను BLF కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాం మున్సిపల్ కమిషనర్ సార్ ఏర్పాటు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మహిళలకు ఉపయోగపడతాయి. కొంతమంది వాళ్ళల్లో మేము పైకి రాలేమేమో, మాకు ఇటువంటి జరగవేమో అనే ఉద్దేశం ఉంది. ఇటువంటి వెళ్ళినప్పుడు మంచి కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఇంకొంచెం ముందుకు పోవడానికి ఉపయోగపడి ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ పెట్టాలని మా అందరి ఆకాంక్ష. నమస్కారం, నా పేరు కవిత. నేను మెప్మాలో సిటీ మిషన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి ఓరియంటేషన్ హాఫ్ డే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కస్తూర్బా కళాక్షేత్రంలో. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఆర్పీలు, అలాగే సిఓస్, ఎస్ఎస్జి మెంబర్స్ అందరినీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి పిలిపించడం జరిగింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే జనరల్గా ఒక బోర్డు వేసి అట్లా డిఫరెంట్గా చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం మోటివేషను విత్ లైవ్ ఎక్స్పీరియన్సెస్తో పాటు ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మాతో యాక్టివిటీ లాగా చేయిస్తూ బాగా ఉత్సాహంగా ఎవరు కూడా అటెన్షన్ మోడ్లో వినేలాగా ఇంట్రెస్ట్గా ఈ సెషన్ మాకు అందించిన డాక్టర్ చిరంజీవి సార్ గారికి, అలాగే ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు గౌరవ కమిషనర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు భాగ్యరేఖ, నేను ఆశా వర్కర్గా చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్రోగ్రాం వల్ల ఏంటంటే మహిళలు అందులో ఫీల్డ్లో తిరిగే వాళ్ళని సెల్ఫ్ మోటివేషన్గా వాళ్ళకు వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా స్కిల్ డెవలప్మెంట్స్ అని చేసుకోవాలి, ప్రజల్లో రకరకాలుగా అనే మాటలని ఎలా తట్టుకోవాలి, ఒక మహిళలు మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు.
మేధా ఇన్స్టిట్యూట్ చిరంజీవి సార్ గారు చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు. ఈ మోటివేషన్ క్లాసులు అనేది చాలా మహిళలకు చాలా అవసరము. ఇప్పుడు చాలామంది మానసికంగా సఫర్ అయ్యి రకరకాల పక్కన వాళ్ళనే మాటలను తీసుకొని సూసైడ్ చేసుకోవడము అలా చాలా సఫర్ అవుతున్నారు. నా పేరు మహమూదా అండి. మేము ఆర్పీలుగా పనిచేస్తున్నాము. మేము వెంకటేశ్వరం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి హాజరైనాము. కానీ ఇక్కడ మాకు వచ్చిన తర్వాత కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అంటే ఏదో పెద్ద అదే మేడం చెప్పినట్టు బోర్డు వేసి అవన్నీ చెప్తారు, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు అనుకున్నాం. కానీ చక్కగా ఒక ఎస్హెచ్జి మహిళ, అలాగే ఎస్హెచ్జి మహిళలే కాకుండా ప్రతి ఒక్క మహిళ తను ఏదైనా చేయగలదు, ఒక మోటివేషన్ ద్వారా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటికి లాగొచ్చు. ఆ సామర్థ్యంతో మనం ఎంత పెద్ద సక్సెస్నైనా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న విధంగా సారు చాలా చక్కగా వివరించారు. ఆ వివరించేటప్పుడు మహిళల్లో ఎక్కువగా ఉత్సాహాన్ని తెప్పించారు. ఆ ఉత్సాహం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.